హాయ్. నిన్న రాప్తల్లో సిద్ధం సభ పెట్టిల్లు కదా, ఇంతవరకు ప్రాంతీయ పార్టీలు పుట్టిన కాంచెలి ఏ పార్టీకి అంత ఆదరణ రాలే అని వైసీపీ వాళ్ళు అంటారు. అసలు ఆ సిద్ధం సభపై మీ అభిప్రాయం ఏంటి? సిద్ధం అనే ఫ్లెక్సీలు ఆంధ్రప్రదేశ్లో దగ్గరగా 800 కోట్లు ఖర్చు పెట్టి కనిపించిన ప్రతి చోట శ్మశానాన్ని కూడా వదలకుండా సిద్ధం అనే ఫ్లెక్సీలు వేసి భీమిలి సభ కానీ, అదేవిధంగా దెందులూరు, తర్వాత రాఫ్తాడు, భీమిలి సభకు 20 కోట్లు, దెందులూరు సభకు 40 కోట్లు, రాఫ్తాడు సభకు 50 కోట్లు ఖర్చు పెట్టి ప్రైవేటు బస్సులు దాదాపుగా దగ్గరగా 4000 బస్సులు, అదేవిధంగా ఆర్టీసీ బస్సులు ఒక 3000. మీరు గనక మీటింగ్కి రాకపోతే పథకాలు రావు, మీరు రావాల్సిందే. మనిషికి 1000 రూపాయలు బిర్యానీ పొట్లం, క్వార్టర్ బాటిల్ స్టఫ్ కింద ఒక కోడిగుడ్డు ఇచ్చి పోలీసులు కూడా దగ్గరుండి ఇక డ్యూటీ అనేది మర్చిపోయి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసే విధంగా అలా కష్టపడ్డారు. నిన్న జనాలు వచ్చిన మాట వాస్తవమే, కానీ అక్కడ ఏం మాట్లాడతాడు ఆ మీటింగ్లో? నాకు రాస్తాడు మీటింగు జన సముద్రంలా ఉంది అంటున్నాడు. అంపార్దెంగు దరిద్రం వదిలిద్ది. నీకు ఏంటంటే కనిపించిన ప్రతి దాన్ని అమ్మటం, తాకట్టు పెట్టడం, ఇవి తప్ప నిన్న జరిగిన సొంత చెల్లి కొడుకు పెళ్ళికే వెళ్ళలేని నువ్వు మీ బిడ్డ అని చెప్పి మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడే మాటలేంది? చొక్కా మడత పెడతాను, కాలర్ ఎగరేస్తాను, ఇక మీకు ఏందంటే కుర్చీ మడత పెట్టడాలు, ఇలాంటి సంఘటనలు మీరు ఎన్ని కాదు. కానీ చేసిన అభివృద్ధి గురించి ఏమన్నా మాట్లాడతారా అంటే చేసిన అభివృద్ధి ఏముంది? నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి? రైతుల పరిస్థితి ఏంటి? మహిళల పరిస్థితి ఏంటి? ఈరోజు రాష్ట్రానికి రాజధాని ఏంటి? చెప్పడానికి అసలు రాజధానే లేదు. నువ్వు చేసింది ఏంటి? ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టారా? ఒక కంపెనీ అయినా వచ్చిందా? దేని గురించి చెప్పవు. మీ ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీలు మారుతున్నారు? ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ 175కి 175, వైనాట్ 175 అంటున్నావు. నువ్వు ఈసారి పులివెందులో గెలుస్తావా? నువ్వు వదిలిన బాణం నీకెందుకు ఎదురు తిరిగింది? అంటే ఇక నువ్వు మళ్ళీ ఇక జీవితాంతం నువ్వే సీఎం అని ఫిక్స్ అయిపోయావా? అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే ఒక్క అవకాశం ఇతను ఇంత చేశాను, మరో అవకాశం ఇవ్వండి, ఇంకా ఆంధ్రాను ఏడుకో తీసుకెళ్తా అంటున్నాడు కదా. ఏం చేసావు? ఒకసారి నీకు అవకాశానికి ఇస్తే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశావు. సొంత తల్లిని చెల్లిని ఇంట్లో లేకుండా చేశావు. బాబాయికి బాత్రూంలో గుండెపోటు వచ్చే విధంగా చేశావు. కోడికత్తి కేసులో కానీ, బాబాయ్ కేసులో కానీ దగ్గరగా 38 కేసులు పెండింగ్ ఉన్నాయి నీ మీద. గత 10 ఏళ్ళుగా బెయిల్ మీద బతుకుతా 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తివి నువ్వు 3 సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు గురించి మాట్లాడుతుంటే ఏం చెప్పాలి నీ గురించి? ఎక్కడా కూడా చేసిన డెవలప్మెంట్ చెప్పడు. నేను పథకాలు ఇచ్చాను, పప్పు బెల్లాలు ఇచ్చాను, అమ్మఒడి ఇచ్చాను, రైతు భరోసా ఇచ్చాను, రైతు బంధు ఇచ్చాను అంటావు. రాష్ట్రానికి చేసిన అప్పేంది? 2019 నుంచి ఇప్పటిదాకా రైతులు కనీసం ఒక ప్రాజెక్ట్ అయినా కట్టడం చేతయిందా? రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అంటే ఒక రైతుల పరిస్థితే కాదు, రాష్ట్ర పరిస్థితి కూడా బాగాలేదు అని చెప్పి నేనైతే చెప్పగలను. మరి జగన్మోహన్ రెడ్డి ఏం అభివృద్ధి చేయండి అంత కాన్ఫిడెన్స్గా ప్రతి మీటింగ్లో కాలరు మడత పెట్టాలి, చొక్కాలు మడత పెట్టాలంటున్నాడు. చేసిన అభివృద్ధి ఏమీ లేదు కాబట్టి రాబోయే ఓటమిని బయటకు కళ్ళల్లో చూపించకుండా ఆ భయాన్ని దాచిపెట్టి చేసిన అభివృద్ధి ఏముంది? వేసిన చెత్త పన్ను గురించి కానీ, పెంచిన కరెంటు బిల్లు గురించి కానీ, పెంచిన ఆర్టీసీ ఛార్జీల గురించి కానీ చెప్పొచ్చు. కానీ వేసిన గంజాయి పంట గురించి చెప్పమంటారా, లేకపోతే ఎర్రచందనం గురించి చెప్పమంటారా,
ఏం చెప్పమంటారు? ఆడపిల్ల మీద జరిగే అత్యాచారాల గురించి చెప్పమంటారా? దగ్గరగా 20 లక్షల ఇల్లు కట్టాను అంటున్నావు. ఎక్కడ కట్టావు? ఆల్రెడీ టీడీపీ వాళ్ళు కట్టిన ఇళ్ళకి రంగులు వేసుకుంటా నువ్వు ఏం కట్టావు చెప్పు. మరి ఈ చొక్కాలు మడత పెట్టడానికి, కుర్చీలు మడత పెట్టడానికి మరి దీన్ని ఎలా చూస్తారు? ఇవన్నీ ఏందంటే తాను హీరోలాగా ఫీల్ అవుతున్నాడు. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం సెల్ ఫోన్ తీసుకొని లైట్లు వేయండి అన్నాడు అంటే పిచ్చి పీక్స్కి వెళ్ళిందనే అర్థం. నువ్వేమో సెల్ ఫోన్ లైట్లు వేయండి అంటావు,